Welcome to Maths class. I am Swapna Nulla, Government Degree College, Chennai. సో ఈరోజు క్లాస్లో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటో చూద్దాం, వాటిని ఏ విధంగా సాల్వ్ చేద్దామో చూద్దాం. రైట్. సో ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ dy/dx ఈక్వల్స్ టు f ఆఫ్ xyగా కానీ లేదా mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0గా కానీ ఉంటాయని చెప్పుకున్నాం. రైట్, జనరల్ ఫామ్. సో ఇప్పుడు యథార్థ అవకలన సమీకరణం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే m, nలు x, yలలో కంటిన్యూస్ ఫంక్షన్స్ అయ్యుండి అవి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక కావాలి అంటే mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ f ఆఫ్ xyగా రాయగలగాలి. అంటే ఏంటి, మన అవకలన సమీకరణం ఏదైతే ఉందో డిఫరెన్షియేషన్ ఆఫ్ f ఆఫ్ xy అనేటువంటి ప్రమేయంగా గనక, అంటే నేరుగా దాన్ని ఇంటిగ్రేట్ చేసినట్టయితే డైరెక్ట్గా ఫంక్షన్ వచ్చే విధంగా ఉండాలి. ఓకే, సో ఈ విధంగా గనక రాయగలిగినట్టయితే దాన్ని యథార్థ అవకలన సమీకరణం అని అంటాం. ఓకే, ఆర్ దీన్నే ఇంకో రకంగా ఏమని చెప్పుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. సో e⁻y+1 ఇంటూ cos x dx ప్లస్ e⁻y sin x dy ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ అనుకోండి. సో హియర్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు, దిస్ కెన్ బి రిటన్ యాజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻y+1 ఇంటూ sin x ఈక్వల్స్ టు 0. మరి ఒకవేళ దీన్ని e⁻y+1 ఇంటూ sin xని మనం డిఫరెన్షియేట్ చేసామనుకోండి యూవీ మెథడ్లో, e⁻y+1 ఇంటూ sin x యొక్క అవకలనం cos x ఇంటూ dx ప్లస్ e⁻y+1 యొక్క అవకలనం e⁻y, ఓకే, e⁻y డిఫరెన్షియేషన్ e⁻y ఇంటూ dy, sin x అలాగే ఉంటుంది యూవీ మెథడ్లో డిఫరెన్షియేట్ చేసినట్టయితే కనుక. ఓకే, అంటే ఏంటి, మనకి ఇచ్చినటువంటి mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0 అనేటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం ఎలాంటి ప్రతిక్షేపణలు, ఏ విధమైనటువంటి ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻y+1 ఇంటూ sin x ఈక్వల్స్ టు 0గా రాస్తున్నాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా దీన్ని ఇంటిగ్రేట్ చేసామనుకోండి, e⁻y+1 ఇంటూ sin x ఈక్వల్స్ టు cగా వచ్చేస్తుంది. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అన్నమాట. ఓకే, ఆర్ వీ హ్యావ్ వన్ మోర్ డెఫినేషన్ ఈజ్ దేర్. mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0 అనేటువంటి సమీకరణం, ఏం సమీకరణం, అవకలన సమీకరణం. యథార్థ అవకలన సమీకరణం కనుక కావాలి అంటే ∂m/∂y ఈజ్ ఈక్వల్స్ టు ∂n/∂x కావాలి. అంటే ఏంటి, mని మనం m, nలు x, yలలో ప్రమేయాలని చెప్పుకుంటాం కదండి. ఓకే, ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ రాసేటప్పుడు mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0 రూపం అంటాం. m, nలు x, yలలో ప్రమేయాలు అంటాం. సో ఇప్పుడు ఈ అవకలన సమీకరణం యథార్థం కనుక కావాలి అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ∂m/∂y ఈజ్ ఈక్వల్స్ టు ∂n/∂x కావాలి. సో mని విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డిఫరెన్షియేషన్, nని విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే ఆ రెండు ఈక్వల్ కావాలి. అలాగైనాక అయినట్టయితే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, సో వీ హ్యావ్ థీరమ్ టు ప్రూవ్ దిస్ వన్. ఓకే, సో యథార్థ అవకలన సమీకరణం కావటానికి ఆవశ్యకము మరియు పర్యాప్తము రెండు. ఓకే, సరే, నెసరీ కండిషన్ చూపించాలి అంటే ఏ విధంగా చూపిస్తాం, మనకి ఇది బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ f ఆఫ్ xy ఈక్వల్స్ టు mdx ప్లస్ ndyగా రాస్తాం. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ f ఆఫ్ xy కెన్ బి రిటన్ యాజ్ ∂f/∂x ఇంటూ dx ప్లస్ ∂f/∂y ఇంటూ dy. అవునా? సో ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ని ఇరువైపులా పోల్చామనుకోండి, అప్పుడు mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు ∂f/∂x ఇంటూ dx ప్లస్ ∂f/∂y ఇంటూ dy. సో వేరాజ్ m ఈక్వల్స్ టు ∂f/∂x, n ఈక్వల్స్ టు ∂f/∂y అవుతుంది. సో ∂m/∂y ఈక్వల్స్ టు ∂by/∂y ఆఫ్ ∂f/∂x, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ∂2f/∂y ఇంటూ ∂x. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ నాట్ నెసరీ ఫర్ యూ. ఓకే, సో ఇది యథార్థ అవకలన సమీకరణం కనుక కావాలి అంటే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి, ఖచ్చితంగా mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0 అనేటువంటి అవకలన సమీకరణం యథార్థం కావాలి అంటే ∂m/∂y ఈక్వల్స్ టు ∂n/∂x. సో ఇది యథార్థం అంటే ఏంటి, యథార్థం కావటానికి నియమంగా రాస్తున్నాం.
నెక్స్ట్ మరి యథార్థం అయితే సొల్యూషన్ ఏంటి అంటే అవకలన సమీకరణాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూడాలి, రైట్. సో ఇప్పుడు యథార్థం అని కన్ఫర్మ్ చేసిన తర్వాత సో దాని యొక్క జనరల్ సొల్యూషన్ సాధారణ సాధన కోసం ఇంటిగ్రేషన్ MdX ప్లస్ ఇంటిగ్రేషన్ Ndy ఈక్వల్స్ టు C. ఇక్కడ ఎన్లో టర్మ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ లేనటువంటి పదాలను ఎన్గా తీసుకోవాలి. ఇంటిగ్రేషన్ MdX అంటే వైని కాన్స్టాంట్గా ట్రీట్ చేసి ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి. సో యథార్థం కావాలంటే MdX ప్లస్ Ndy ఈక్వల్స్ టు 0 అనేటువంటి ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ∂M/∂y ఈక్వల్స్ టు ∂N/∂x కావాలి. ఇది యథార్థమైనట్టయితే అప్పుడు సాధనను ఇంటిగ్రేషన్ MdX ప్లస్ ఇంటిగ్రేషన్ Ndy ఈక్వల్స్ టు Cగా రాస్తాం. వేర్ n అనేది x లేని పదం, m అనే దాంట్లో వైని కాన్స్టాంట్గా తీసుకొని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ x² మైనస్ 2xy మైనస్ y² ఇంటూ dx మైనస్ ఆఫ్ x ప్లస్ వై హోల్ స్క్వేర్ dy ఈక్వల్స్ టు 0. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయమన్నాడు. ఇది MdX ప్లస్ Ndy ఈక్వల్స్ టు 0 రూపంలో ఉంది. వేర్ m ఈక్వల్స్ టు n ఈక్వల్స్ టు కంపేర్ చేసి రాద్దాం. m ఈక్వల్స్ టు x² మైనస్ 2xy మైనస్ y², n ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ x ప్లస్ వై హోల్ స్క్వేర్. ఓకేనా అండి. సో ఈ మైనస్ ఆఫ్ x ప్లస్ వై హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేయండి, మైనస్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ 2xyగా వస్తుంది. నౌ ఫైండ్ ∂M/∂y అంటే ఏంటి, mని విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది. సో విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే x² దీంట్లో అసలు y లేదు కాబట్టి 0 ఫస్ట్ టర్మ్, మైనస్ 2xy విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి y యొక్క అవకలనం 1 అయిపోతే మైనస్ 2x ఉంటుంది. y² యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ 2y. ఓకేనా అండి. నెక్స్ట్ ∂N/∂x. సో ∂N/∂x అంటే ఎన్ని విత్ రెస్పెక్ట్ టు x చేయాల్సి ఉంటుంది. సో x² డిఫరెన్షియేషన్ ఈజ్ మైనస్ 2x, ముందు మైనస్ ఉంది కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ 2xy, xది 1 అయిపోతే 2y ఉంటుంది విత్ మైనస్. నెక్స్ట్ y² అంటే విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం కాబట్టి అది 0. సో రెండు ఈక్వల్ వచ్చినట్టే కదా. therefore we have ∂M/∂y is equals to ∂N/∂x. therefore ఈ ఈక్వేషన్ అంటే గివెన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయింది. ఓకే. సో వన్స్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిన తర్వాత ఏం చేయాలి, అవకలన సమీకరణాన్ని సాధించాలి. దెన్ ఇంటిగ్రేషన్ సొల్యూషన్ ఏమని రాస్తాము, ఇంటిగ్రేషన్ MdX ప్లస్ ఇంటిగ్రేషన్ Ndy ఈక్వల్స్ టు C అంటాం. వేర్ mని విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేట్ చేయాలి, nలో మాత్రం ఫ్రీ ఫ్రమ్ x టర్మ్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ x టర్మ్స్ తీసుకోవాలి. అంటే ఏంటి, x లేనటువంటి పదాలని మాత్రమే nలో తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏమొస్తుందండి, సో ఇంటిగ్రేషన్ x² మైనస్ 2xy మైనస్ y² dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఇది మైనస్ ఆఫ్ x ప్లస్ వై హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే ఫస్ట్ 2 టర్మ్స్లో x ఉంది కాబట్టి దాన్ని తీసుకోకూడదు. మరి x లేకుండా ఉన్నదేంటి, కేవలం y² మాత్రమే కాబట్టి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ y² dy ఈక్వల్స్ టు Cగా రాస్తాం, రైట్. సో అప్పుడు ఏమొస్తుందిగా x³ 3 x² యొక్క ఇంటిగ్రేషన్ x³ 3 మైనస్ 2xy ఈజ్ నథింగ్ బట్ x²/2, 2 గెట్స్ క్యాన్సిల్ అయిపోతుంది x²y. సో మైనస్ y² ఇంటూ ఇంటిగ్రేషన్ 1 dx ఈజ్ నథింగ్ బట్ x. ఓకే. నెక్స్ట్ మైనస్ y² ఇంటిగ్రేషన్ ఈజ్ y³ 3 ఈక్వల్స్ టు ఆర్బిటరీ కాన్స్టెంట్ C. సో దిస్ ఈజ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్. ఓకే. సో యథార్థ అవకలన సమీకరణం అయితే గనుక ఎలా సాధించాలో చూసాం. ఓకే. జస్ట్ 3 స్టెప్స్. గివెన్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ MdX ప్లస్ Ndy ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఉంటుంది. వేర్ యాజ్ ఇది ఎగ్జాక్ట్ కనుక కావాలంటే ∂M/∂y ఈజ్ ఈక్వల్స్ టు ∂N/∂x అవుతుంది. నెక్స్ట్ వన్స్ ఇది ఎగ్జాక్ట్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత దెన్ సొల్యూషన్ ఈజ్ ఇంటిగ్రేషన్ MdX ప్లస్ ఇంటిగ్రేషన్ Ndy ఈక్వల్స్ టు Cగా రాస్తాం. వేర్ ఇక్కడ రెస్ట్రిక్షన్ ఏంటి, nలో x లేని పదాలని తీసుకోవాల్సి ఉంటుంది, రైట్. సో ఇది వన్ సాల్వ్డ్ క్వశ్చన్. నౌ నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్
y ఇంటూ సైన్ 2x dx మైనస్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డివై ఈక్వల్స్ టు జీరోని సాధించండి. సో ఇది కూడా అంతే, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్స్ టు జీరో రూపంలో ఉంది కాబట్టి రెండింటిని కంపేర్ చేయండి. గివెన్ ఈక్వేషన్ని జనరల్ నొటేషన్తో కంపేర్ చేస్తే వేరాజ్ ఎమ్ ఈక్వల్స్ టు, సో ఎమ్ ఈక్వల్స్ టు ఏంటండి y sin 2x and n equals to minus of 1 plus y square plus cos square x. Now find dou m by dou y. Dou m by dou y is with respect to y differentiate చేస్తే y ఇది 1 అయిపోతే sin 2x వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ dou n by dou x with respect to x చేస్తే cos square x యొక్క డిఫరెన్షియేషన్ 2 cos x into cos x యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ sin x. సో హియర్ ఆల్రెడీ ముందు మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ బికమ్స్ ప్లస్ అయిపోతుంది. 2 cos x sin x is nothing but sin 2x. Okay, so here dou m by dou y is equals to dou n by dou x అయింది కాబట్టి given equation is exact differential equation. Okay, so ఇచ్చింది నార్మల్ అవకలన సమీకరణమే, దాంట్లో అది పర్టికులర్గా యథార్థ అవకలన సమీకరణం అయిందని చెప్తాం. నా యథార్థమైపోతే ఫార్ములా ఏంటండి, ఇంటిగ్రేషన్ ఎండిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఎన్డివై ఈక్వల్స్ టు సి అని రాస్తాం. వెరాజ్ ఎన్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ని తీసుకోవాలని చెప్తాం. నా ఇంటిగ్రేషన్ ఎమ్ ఈజ్ నథింగ్ బట్ వై సైన్ 2x dx ప్లస్ ఇంటిగ్రేషన్ మైనస్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై ఈక్వల్స్ టు సి. సో హియర్ విత్ రెస్పెక్ట్ టు మనం ఏంటి ఎక్స్ చేస్తున్నాం కాబట్టి వై ఈజ్ ఏ కాన్స్టాంట్. y is a constant one. సో ఇంటిగ్రేషన్ y అంటే ఏమొస్తుంది, విత్ రెస్పెక్ట్ y కాన్స్టాంట్ కాబట్టి మైనస్ sin 2x యొక్క ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ 2x బై ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని డినామినేటర్లో వేయాల్సి ఉంటుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ y cos 2x by 2, రైట్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ n తీసుకున్నప్పుడు